హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు అయితే దసరా నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణ దేవి అలంకారం. ఈరోజు ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను, సాంబార్ అనమాట. చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఏంటనేది పూర్తిగా వీడియో అయితే చూస్తూ ఉండండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది నన్ను రుచిగా సాంబార్ ఎలా చేస్తారో ఏంటనేది మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే అడుగుతున్నారండి. అందరి కోసం అయితే నేను సాంబార్ అయితే చేస్తున్నాను. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. రెగ్యులర్గా సాంబార్ని చేసుకుంటూనే ఉంటాము. సాంబార్ టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఏ సాంబారు పౌడర్ లేకుండా తక్కువ కాయగూరలు ఉన్నప్పుడు, ఏమీ కాయగూరలు లేకుండా తక్కువ కాయగూరలు ఉన్నప్పుడు ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే చాలా రుచిగా తింటారు. చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఈ విధంగా చూడండి. నేను తక్కువ కాయగూరలతో ఏ విధంగా చేశాననేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అయితే చిన్న కుక్కర్లో అయితే కందిపప్పును అయితే వేసి విజిల్స్ అయితే వేయిస్తున్నానండి. ఫస్ట్ అయితే అది ఇప్పుడు చూపిస్తున్నాను, చూస్తుండండి. ఒక పక్క అయితే రైస్ పెట్టాను, ఒక పక్క అయితే కందిపప్పును అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక బాణీ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను. చూసారుగా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్, ఇప్పుడు దాంట్లో కాయగూరలు ఏమి వేయాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. చాలా తక్కువ కాయగూరలతో అయితే సాంబార్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్నానండి, టర్మిక్ పౌడర్ వేసి మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఈ పక్కన అయితే మా పాపకి స్కూల్ టైం అయిపోతుందని దోశ అయితే వేస్తున్నానండి. దోశ బ్యాటర్ చేశానన్నమాట. మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇదైతే. చూసారా, అలా కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. అలా ఆనియన్స్ అయితే తిప్పాలి. ఇలా ఇంకా దోరగా వేయించుకోవాలండి ఆనియన్స్ అయితే. ఇప్పుడైతే ఇక్కడ మా పాపకైతే దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బెండకాయ, అదే లేడీ ఫింగర్స్, ఆనియన్స్ దాంట్లో లేడీ ఫింగర్స్ అండ్ బెండకాయ ముక్కలు, టమాటోస్ అయితే వేసానండి. మళ్ళీ అలాగే ఆలుగడ్డలు కూడా వేసాను అనమాట. ఆ మూడు బాగా మిక్సింగ్ చేసి బాగా వేయించుకోవాలి, మగ్గిపోవాలన్నమాట నూనెలో. అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. దీంట్లో ఏ సాంబార్ పౌడర్ అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, చక్కగా బాగుంటుంది అనమాట. స్పూన్
సాల్ట్ అయితే వేస్తానండి. నాకైతే సరిపోద్ది కరెక్ట్గా. మీకు కొంచెం కావాలంటే వేసుకోవచ్చు అనమాట. నా క్వాంటిటీలో నేను చేసుకుంటున్నాను. ఇదైతే సాంబారు చూడండి, ఇలా బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలండి మెత్తగా. దగ్గరగా పెట్టుకుని కాసేపు మూత పెట్టేసి బాగా ఉడికించాలండి. ఇక్కడైతే దోశ అయితే వేస్తానన్నమాట. నేను ఆల్రెడీ కుక్కర్లోంచి తీసేసానండి పప్పునైతే, ఉడికించుకున్న పప్పుని. అదే ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఉడికించుకున్న దాంట్లోని ఇలా నూనెలో వేసుకోవాలన్నమాట. చూసారుగా దాంట్లో చూడండి, అలా కొంచెం ఆయిల్ పై తేరే వరకు దాంట్లోనే వేయించుకున్న దాంట్లోనే ఇది ఉడికించుకోవాలన్నమాట. ఉడికిస్తే అది బాగుంటుంది బాగా ఉడికి. అయితే పప్పు ఉడికించాను కదండి, కుక్కర్లో ఉన్న నీళ్ళు కొంచెం వేస్తున్నాను అనమాట, చక్కగా ఉందనేసి. ఇంకా పులుపు అయితే పిండలేదండి. ఇప్పుడైతే పిండుకుందాం. ప్రస్తుతానికైతే ఇంకా వాటర్లోనే ఉడికిస్తున్నాను అనమాట, కాసేపు ఆయిల్ తెరే వరకు. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పులుపు అయితే పిండుకుందాం అన్నమాట. దాగి కన్సిస్టెన్సీలో రావాలి, వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పులుపు అయితే పిండుకోవచ్చు. ఉడికిన తర్వాత ఇప్పుడైతే పులుపు పిండుకుందామండి. ఇదిగోండి పిండుతున్నాను పులుపు. ఎక్కువగా కూడా పిండక్కర్లేదు, సంపాలుగా పిండుకుంటే చాలు. దీనికి ఎటువంటి పోపు కూడా పెట్టుకునే అవసరం లేదనమాట. ఇలాగే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఒక 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇదైతే ఇంకెటువంటి పోపు కూడా పెట్టుకోవసరం లేదు. చూడండి, ఇంకొంచెం పిండుతాను. ఇప్పుడు అయిపోయినట్టు ఇంక సాంబార్ అయితే వేడివేడిగా రుచికరమైన సాంబార్. దీని దోశల్లో కూడా వేసుకొని తినొచ్చు అండి. కొంతమంది అలా తింటారు కూడాను. రైస్లో కూడా బాగుంటుంది. ఇది చక్కగా మరిగి సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఇది రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కాకుండా వేరే టైప్ ఆఫ్ సాంబార్ అనమాట. ఆంధ్ర స్టైల్ సాంబార్ అండి ఇది. ఎటువంటి పప్పు లేకుండా తక్కువ వెజిటేబుల్స్తో చేసుకునే సాంబార్ అనమాట. చూసారుగా, ఇంకా కొంచెం పులుపు పిండుతున్నాను. అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు సాంబారు మరిగినప్పుడు ఆయిల్ అయితే తేలుతుందండి. ఇదిగోండి కారం కారంగా ఇలా తేలుతుందనమాట. వేడి సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. ఆలస్యం చేయకుండా ఇదొకసారి అయితే ట్రై చేయండి. తక్కువ వెజిటేబుల్స్తో ఓన్లీ కందిపప్పు ఉంటే చాలండి. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సాంబార్ పౌడర్ లేకుండా. దీనికి పోపు కూడా అవసరం లేదండి. అప్పటికప్పుడు చేసుకుని 15 నిమిషాల్లో చేసుకుని సింపుల్గా ఆంధ్ర స్టైల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ పక్కనైతే దోశ అయితే సరిగ్గా రాలేదండి, ఎందుకో ముక్కలు అయిపోయిందనమాట. వేసిన దోశ అయితేనే ముక్కల కింద వచ్చేసిందండి. మార్నింగ్ అంటే హడావుడిగా ఉంటుంది కదా పిల్లలతో. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో సాంబార్ అయితే.
కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది సాంబార్ అయితే. వేడిగా చూస్తున్నారుగా మరిగిపోయి ఎంత గుమగుమలాడుతుందో. మరి ఆలస్యం చేయకుండా వీడియో చూసిన తర్వాత ఒకసారి సాంబార్ అయితే ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. సరిగా గుమగుమలాడే సాంబార్. ఇప్పుడు చూడండి, పక్క దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఇది మల్టీవిటమిన్ దోశ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రొసెసర్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉంటాను. బాయ్. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.